ఇక వెతుక్కుంటా మేమైతే ఒక రోజు గజపతినగర్ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే చివరి బెడ్ పైన ఉన్నారండి. మంచం పైన వ్యక్తి కూడా కనిపించలేదు. అంత బలహీనంగా అయిపోయాడు. కూర్చుంటావా? పాలు పీకుతున్నాయా? అయ్యయ్యా, దేని మీద నేను కూర్చుంటావా? మరి నువ్వు కోమటి పిల్లలు ఉండేటప్పుడు ఎవరు చూస్తారు నిన్ను? సందర్భంగా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా సృజనేశ్వర్ కృష్ణ అని వాళ్ళ సందర్భంగా మాకు అందించారు అనమాట. ఉదయం సాయంత్రం తినొచ్చు కదా, తినిస్తే అరుగుతుందా నీకు? అరిగితే ఆ గుడ్లు ఉడకబెట్టి ఎవరు నమ్ముకుంటా. మరి బలహీనంగా ఉన్నాడు పాపం, చూస్తే బాధ అనిపించింది. మెకానిక్ ఎలా చేసేవాడు నువ్వు ఈ శక్తితో? మనకు ఒకరు పెట్టారనమాట. ఒకడే ఉంటున్నాడు, తినడానికి కూడా ఏం లేదు తమ్ముడు, చిన్న రేకుల షెడ్ లో ఉంటున్నాడు. అప్పుడు ఏదో చిన్న మెకానిక్ పని చేసుకునేవాడు. బాగా బలహీనంగా అయిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు చూడండి అనేది. మేము అకస్మాత్తుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఎవరు లేరనమాట. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఒంట్లో బాగలేదని చెప్పారు. ఇక వెతుక్కుంటా మేమైతే ఒక రోజు గజపతినగర్ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే చివరి బెడ్ పైన ఉన్నారండి. మంచం పైన వ్యక్తి కూడా కనిపించలేదు. అంత బలహీనంగా అయిపోయాడు అనమాట. ముందు నుంచి బలహీనం, కానీ ఈ నెల రోజులుగా ఎండల వల్ల తినకపోవడం వల్ల సరైన తిండి లేక అలాంటి పరిస్థితుల్లో ఉండి అలా మంచం పైన ఉన్నారనమాట. ఇక అక్కడికి వెళ్తే వీళ్ళు రూపాయి కూడా చేతిలో లేదండి. వీళ్ళకి రూపాయి కూడా లేకపోవడం, తమ్ముడు ఏదైనా తిన్నావంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయా, డబ్బులు లేవు అని అన్నారు. గవర్నమెంట్ లో ఏదైతే ఇస్తారో ఆ ఫుడ్ ఆ బాటిల్ అయితే ఎక్కించుకొని ఉన్నారనమాట. ఇక మన ఫౌండేషన్ ద్వారా అయితే మనకు కొన్ని నిత్యావసర సరుకులు, తర్వాత ఈ కొన్ని ఏవైతే పౌష్టికాహారాలు ఉంటాయో అవన్నీ మనం అందించడం జరిగింది. ఈ పెన్షన్ అండి, కొద్దిగా ఇలాంటి వ్యక్తి కొద్దిగా పెన్షన్ వస్తే ఇంక భరోసాగా ఉండి తినడానికి కూడా, అంటే ఈ పనికి వెళ్ళలేడు. ఈ పరిస్థితుల్లో అతనికి ఏటి ఆధారం ఉంటుంది, తినడానికి కూడా ఇబ్బంది. పౌష్టికాహారం అంటే ఎలా వస్తుంది చెప్పండి? లేని వాళ్ళకి డబ్బులు ఉంటేనే కదా. అలా పెన్షన్ వస్తే ఆ డబ్బులైనా వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉంటుంది. ఇది కోమటిపల్లి అని ఉందండి ఆధార్ కార్డు, ఈ దత్తరాజేరు మండలం. ఇక ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేస్తే కొంచెం చేయండి. ఏదైనా పెన్షన్ పెట్టిస్తే ఆ పెన్షన్ ద్వారా 2 నెలలు పెన్షన్లు అయితే మంజూరు అవుతాయి. ఇతను పెన్షన్ పెట్టిస్తే ఆ డబ్బులతో అయినా ఇతను కొద్దిగా తినగలుగుతాడు. కొంచెం శక్తి ఉంటే ఏదో పని చేసుకుంటుందని చెప్తున్నాడు. ఏదైనా మెకానిక్ కొంత వెళ్ళేవాడంట, అక్కడైనా అవుతుందని చెప్తున్నాడు. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఇతరులకు షేర్ చేసి ఇతనికి పెన్షన్ వచ్చేటట్టు చూడండి. ప్రెజెంట్ అయితే వీళ్ళ అమ్మమ్మ గారు ఇంట్లో ఉంటున్నారు. ఈ హాస్పిటల్ వెనకాల ఈవిడతో ఇతనితో ఉండి ఆమె కూడా అనారోగ్యం అయిపోయింది. ఇప్పుడే మేము వచ్చేటప్పుడు బాటిల్ ఎక్కించుకుంటున్నారు ఈవిడ. వీళ్ళు కూడా అర్థమైన మన పరిస్థితే, ఈవిడ ఒక్కరితే ఉంటుంది. ఇక ఇతను చూసుకుని ఆమె అనమాట. ఏ భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉండడండి, ఇలా మనలోనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే అదే చాలు.